టైం లేక ఒకటేసారి మీ అందరి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. లేదంటే జనరల్లీ నేను సింగిల్ కపుల్స్ మాత్రమే నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ మీరు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగైనా సరే మా మ్యారేజ్ని సార్ట్ అవుట్ చేయండి అంటున్నారు. కొంతమంది ఏమో లేదు నేను విడిపోతాను అంటున్నారు. ఓకే అంతేనా? సో నేను అంటే ఏదో పవన్ అండ్ రాయంచ, అంటే సప్తగిరి అండ్ హాసిని అండ్ కసిరెడ్డి అండ్ విషిక. హాయ్ Hmm. అంటే అంటే ముగ్గురు marriages పేర్లు కలిపి అన్నాక- ఒకటే ఫీజు అక్క, సెపరేట్ ఫీజు కూడా అలాగా. ఫీజు ఆల్రెడీ నేను అడ్వాన్స్ పే చేయించేసుకున్నాను, బ్యాలెన్స్ పే చేస్తానని చెప్పారు. సతీష్ అని అతను మాట్లాడాడు. దట్స్ ఓకే, దట్ ఇస్ అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనకి మ్యారేజ్ ప్రాబ్లం. ఓకే సారీ అక్క, కోపం చేసుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ యాక్చువల్గా ఏంటంటే అక్క, అవన్నీ వద్దు, ఒకటి మేడం చెప్పండి. ఒకటేనా? యాక్చువల్లీ అవన్నీ వద్దు. వద్దా? అది అంటే ఆదాయానికి మించి షాపింగ్ చేస్తుంది అక్క. ఓకే, ఆదాయానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే అమ్మ, నువ్వేం చెప్తావు దీని గురించి? నేను అందంగా కనబడాలంటారు, షాపింగ్ చేయనివ్వరు. బ్యూటీ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. Yes. ఓకే, అందంగా కనిపించడం అనేది ప్రాబ్లం కాదు, అది న్యాచురల్గా అమ్మాయికి ఆ. వచ్చినటువంటి బ్యూటీ, మనం ఏం చేయలేము. మీ ప్రాబ్లం ఏంటి? అనుమానం ఎక్కువ అండి. మీకా? నాకేంటి, నేను ఎందుకు కూడా వెళ్ళగలుగుతా? ఓకే, అనుమానం ఎక్కువ. అనుమానం మంచి లక్షణమే, ఎందుకంటే అనుమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం కూడా ఉంటుంది. ఇట్స్ నైస్. అవమానాలు అయితే ఎక్కువ అండి. అందరితో పులిహోర కలుపుతాడండి, అనుమానం కాక ఇంకేం చేస్తాను. ఓకే, హీస్ అ బిగ్ ఫుడ్డీ అన్నమాట. పులిహోర కలుపుతాడు. చింతపండా లేకపోతే నిమ్మకాయ? ప్రతి వాళ్ళతోనే కలుపుతానే ఉంటాడు చింతపండు పచ్చి పులిహోర. పులుసు. చింతపండు పులిహోర. అమ్మా ఈసారి కలిపినప్పుడు నాకు ఒక డబ్బా పంపించు. ఓకే, డబ్బా నేను తిరిగి పంపించేస్తాను. బాబు, నీ ప్రాబ్లం ఏంటమ్మా? అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి తవ్వి బయట తెస్తుందండి. అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి. ఓకే, గార్డెనింగ్ చేస్తూ ఉంటుందా? ఆ. ఓకే, నైస్, గార్డెనింగ్, వెరీ గుడ్. అమ్మా, ఎలాంటి మొక్కలు పెంచుతావు? నా పాస్ట్ అంతా చెప్పాను, తన పాస్ట్ మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు, అన్ని అబద్ధాలే చెప్పాడు. పాస్ట్ అంతా నువ్వు విడిగా చెప్పక్కర్లేదమ్మా, ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, సో పాస్ట్ ఇస్ ద ప్రాబ్లం. అతను పాస్ట్ నీకు చెప్పట్లేదు, అంతేనా? ఓకే, గాట్ ఇట్. మీ రిలేషన్షిప్లో విలన్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఈగోనా, లేకపోతే ఫోనా, లేదా సీక్రెట్స్ దాచడమా? పవన్ తనే వెళ్ళను ఏంటి? తనే వెళ్ళను తను విలనా? తనే వెళ్ళను మా రిలేషన్లో. ఓ, తను విలన్ మీ రిలేషన్షిప్లో. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. మంచి స్కోప్ ఉండేటువంటి సినిమా, ఎందుకంటే అమ్మాయి విలన్ అయ్యింది. వెరీ నైస్, బాగుందమ్మా. అంటే ఎలాంటి విలనిజం చూపిస్తూ ఉంటావు? ఏం లేదండి, ఫోన్ చూపించమని అడుగుతాను, బాత్రూమ్కి వెళ్ళి ఫోన్స్ మాట్లాడతాడు, ఎవరంటే చెప్పడు. ఓకే, మా బాత్రూమ్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, బయట ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా. సో లెట్ హిమ్ గో అండ్ స్పీక్ ఇన్ ద బాత్రూమ్, అదే బెటర్. ఓకే, సో బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇది కట్ చేసేసేయచ్చు మనం, ఇది డిలీట్ చేసేసి. ఇంకా మీకేంటండి, ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అసలు షాపింగ్లే ఉండకూడదండి సిటీలో. ఓకే, సిటీలో కిరాణా కొట్టు ఉండాలి అంతే, ఎక్కడండి? మొత్తం సిటీ మొత్తం. సిటీ మొత్తం. మీరు యాక్చువల్లీ సిటీ, ఇది ప్రాబ్లం మీది కాదండి, అంటే షాప్స్ ఉండడం కాదు. మీరు ఎడారికి వెళ్ళిపోతే బెటర్ అండి, అక్కడ ఒంటెలు మీరు కలిసి బతకొచ్చు, క్యామిల్స్. ఓకే, డైవర్స్ ఇప్పిస్తావు కదా అక్క? లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హాసిని, పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరండి. ఓ, షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇది నీ ప్రాబ్లమా? ఓకే, నువ్వు అంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఓ, సో పెళ్లి చేసుకున్నదే ఇతని దగ్గర నుంచి డబ్బులు Yes. తీసుకుందామని. ఓకే, మీరు అది- షాపింగ్కి ఎలా వెళ్తారు? సెక్యూరిటీగా వెళ్తారా, హస్బెండ్కి వెళ్తారా? అసలు నాతో రారు. అవునా, ఎవరితో వెళ్తున్నారు మీరు మరి? నేను ఒకదాన్ని వెళ్తున్నాను. అతను నవ్వుతున్నాడు. చెప్పకుండా తీసుకో. అంటే నాకు అవును, నాకు చెప్పకుండా వెళ్ళిపోతారండి షాపింగ్కి. పొద్దున్నే షాప్లో నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళడం అనేది ప్రాబ్లమా, షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లమా? షాపింగ్కి వెళ్ళడం ప్రాబ్లం. షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లం కాదండి, ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళకపోతే షాప్లు ఎలా సర్వైవ్ అవుతాయి? మొన్ననే వైఆర్ఈ సారీస్ ఓపెన్ చేసాం, సో వెళ్ళాలి షాప్కి. ఓకే, ఓకే అమ్మా, నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సీక్రెట్స్ నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అని తెలిసింది. నేనేం దాచిపెట్టట్లేదు, మొత్తం తనే దాచిపెడుతున్నాడు. అంటే ఏం సీక్రెట్? అంటే తనకి ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని? ఎస్, ఒకళ్ళు కాదు, 2-3 ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టమైతే ఇతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ గుడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే అమ్మా, బాబు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటావా పవన్? లేదు మేడం. ఓవర్ ఇప్పుడే థింకింగ్ నాతో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర దాచిపెట్టలేవు ఇవన్నీ. నువ్వు కెమెరామెన్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర నాకు తెలుస్తుంది నీకు ఆల్రెడీ నీ మైండ్లో ఇదంతా
నడుస్తోంది, ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిపోతుంది నా సీక్రెట్స్, ఇవన్నీ ఐ కెన్ సీ ఈ కళ్ళల్లో నాకు అంటే అనిపిస్తుంది. తెలిసిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందని భయం వేస్తుంది. ఎస్ దేని గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు? జరిగింది దాని గురించి. ఇది ఏం Past. జరిగింది? ఫాస్ట్ ఇప్పుడు అందరు ఇలా అంటే ఎట్లా తెలుస్తుందండి మాకు? ఎవరో ఒకళ్ళు ఇతను past లో ఏం జరిగింది మీకు present లో తెలుసా? అమ్మా చూడమ్మా, మీ ఆయన ఇప్పుడు మనం మాట్లాడడం మొదలుపెట్టి 5 minutes లో 55 times ఫోన్ చూసుకున్నాడు. కాదు మేడం, ఆయన వాళ్ళ షాప్ వాళ్ళు నాకు బిల్లు అది పంపిస్తున్నారు. నేనేమైనా టైం లేకుండా వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నా? కాదు, బిల్లులు ఆయన పంపిస్తున్నారు వెరీ మేడం. బిజీ కౌన్సిలర్. నేను ఇట్లా సడన్ గా మీరు వచ్చి మీరు అస్తమానం ఫోన్ చూస్తున్నాడు. అవును. మేడం మీరు ఇలా మాకు అయితే సపోర్ట్ నేను- చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు చెప్పండి మేడం. విడిపోవడమే బెటర్ అండి. కాదండి, ఉమ్. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ క్లారిటీ చెప్పండి మేడం, అర్థం కావట్లేదు అందరినీ. నేను ఎవరికి సపోర్ట్ చేయను, చట్టం ఎవరికి చుట్టం కాదు, కాబట్టి నేను సమానంగానే చెప్తాను. మీరు ఓవర్ థింకింగ్ పాస్ట్ గురించి అన్నారు. ఇతను పాస్ట్ మీకు తెలుసా అని అడుగుతున్నా. ఇతను ధ్యానం చేస్తున్నాడు. ఉన్నారు కదా, చెప్పండి Past. లాస్ట్ లో ఏమండి, మీరందరూ కలిసే ఉన్నారు యాక్చువల్గా అండి మ్యాటర్ ఏంటంటే అతను 2-3 గర్ల్ ఫ్రెండ్స్ చెప్పింది కదండి, హ్మ్. ఈ అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుందండి. Hmm. దాదాపు 6 మంది దాకా ఉన్నారు. అవునా? సంఖ్యాబలం ఏంటంటే అదే అనుకుంటా. ఈ అమ్మాయి 3 అని అతను 6 అని, సంఖ్యాబలం దగ్గర తేడా కొట్టింది వాళ్ళు. అమ్మా బాబు, చిన్నప్పటి నుంచి ఉన్నారు కదన్నా. అదే అందుకే చెప్పాను నిజం. అమ్మా ఇతను వేరే అమ్మాయిల్ని చూస్తే ఎక్కువగా అమ్మాయి నవ్వు చాలా బాగుంటుంది అని చెప్తున్నారని కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. రాశారు నాకు ఇందులో. fill అవును చేసిన అవును దాంట్లో. అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వేరే వాళ్ళు షాపింగ్ చేయరు, నేను ఒక్కదాన్ని చేస్తానని. సో వాళ్ళకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క నిమిషం ఉండు, ఒకసారి అటు తిరిగి నవ్వు. నవ్వు బాగుందా? మరి బాగుంది. చెప్పరేంటి అసలు బాగుందని? ఏం అంటే పెళ్ళం అయితే అలసా? కాదండి, అదే కానీ పెళ్లి చూపులో చెప్పాం, పెళ్లిలో చెప్పాం, సోమవారం చెప్పాం, పొద్దున్న టిఫిన్ పెట్టినప్పుడు చెప్పాం, మధ్యాహ్నం చెప్పాం, రోజు నవ్వు బాగుందని చెప్తూనే ఉన్నాను. ఇంక ఎన్నిసార్లు చెప్పాలి మేడం? రోజు పళ్ళు తోముకోరా? తోముకుంటాం, ఇది కూడా అంతే. నవ్వు బాగుంది. అది అలా అన్నారు, బాగుంది. గొడవ ఆ, బాబు కసిరెడ్డి, ఆ, అమ్మాయి నీ ఫోన్ చెక్ చేస్తుందని నీకేమైనా టెన్షన్ గా ఉందా? ఎందుకండి అసలు నా ఫోన్ నా దగ్గర ఉంటేనే కదా, ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది. అవునా? దట్స్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ నేను కూడా మా ఆయనకి ఇదే చెప్తాను, నీ ఫోన్ నీ దగ్గర ఎందుకు, నా దగ్గర పెట్టేసి. సీసీ కెమెరాస్ పెన్ లో అది కూడా బాగుంటుంది మ్యామ్, యూస్ చేయండి ఒకసారి. దట్స్ అ గ్రేట్ ఐడియా. Yeah. యాక్చువల్లీ సీసీ కెమెరాస్ కన్నా మైక్ ఎక్కువ వాడతాను కాబట్టి నేను మైక్ లో కెమెరా పెట్టేస్తే బెస్ట్ సూపర్ మ్యామ్. కదా. నేనైతే అదే యూస్ చేశాను మ్యామ్. వెరీ గుడ్. అలానే దొరికాడు అంటే ma'am. నీకు ట్రస్ట్ లేదా ఇతని మీద? అంటే ఇతనికి ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మీద అమ్మా. కొంచెం మంచిగా మాట్లాడు. అదే అంటే మాకు ఒక షాప్ ఉంది మ్యామ్. ఏం So, షాప్? అది తప్పే ఉందండి. ఇప్పుడు నేను టైలర్ అండి, అవునా? ఆ. ఆహా. కొలతలు తీసుకుంటూ ఉంటాను. ఎలా So, తీసుకుంటూ అది చెప్పు అమ్మ వెళ్లే ముందు ఒకసారి సారీ అమ్మ, ఇది కొంచెం లూజ్ అయింది, మ్యామ్. టైట్ వద్దు మ్యామ్, వద్దు. మా ఆయన దగ్గర తీసుకోకండి, కళ్ళతోనే తీసేసుకుంటాడు కొలతలు. ఇప్పుడు నేను ఎంత ఇవన్నీ మంచిగా ఎడిటింగ్ లో మనం తీసేయాల్సింది చాలా వరకు. ఇప్పుడు నేను ఎంత మంచిగా కొడతానండి. నేను ఒక జాకెట్ కొడతాను, నాకు ఇవ్వు అంటే ఇవ్వండి. నీవు ఇచ్చేదండి, నేను జాకెట్ వేసుకుని నెల వేసుకుని వస్తాను. ఏం చెప్తాను? ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయాల్సింది. అది జాకెట్ అంటే పదవే తీసేయాలి. అవును, ఇది మొత్తం ఎడిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ నంబర్ ఇవ్వండి, లేకపోతే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పే ఉందండి. ఇప్పుడు 5-6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటున్నారు. గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉండకూడదా? ఇతనికి ఒక్కళ్ళే ఎక్కువ అమ్మా, మళ్ళీ 5-6 ఆ అంటే ఒక్కదాన్ని నేనే ఎక్కువ అంటున్నాను మ్యామ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? తప్పక. ఓ, అంటే ఇందులో తప్పేదేముంది, వద్దని చెప్పొచ్చుగా. నేను చెప్పానండి, మా ఇంట్లో వాళ్ళు ఏం లేదు. ఓహో, బ్రాండెడ్ బట్టలు వాడతాడా? టైలర్ టైలర్ అని వద్దన్నారు. లేదు, అలా ఏం అనుకోలేదు. మంచోడు, నా మాట వింటాడు అనుకున్నాను. ఊరోళ్ళ మాటలు అందరూ వింటున్నారు. ఓ, ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్ అని ఒకవేళ ఫోన్ లో ఫీడ్ చేసుకుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటది? అనుమానం వస్తుంది కదా మ్యామ్. నీకు ఫ్రెండ్ ఎందుకు వస్తుంది. మరి ఏమని ఫీడ్ చేసుకోవాలి? పేరుతో ఫీడ్ చేసుకోవాలి. పేరుతో జస్ట్ ఫ్రెండ్ అంటే రాయంచా, నీకు కూడా ఇదే ఫీడే చేసుకోకూడదు. సో ఇవన్నీ ఫోనే ఫీడ్ చేసి టైంలో పెడతారండి పెంట అంతా. పైగా మీరు సప్తగిరి గారు అమ్మాయి ఏదైనా మెసేజ్ పెడితే కూడా లేట్ గా రిప్లై ఇస్తున్నారంట. కాదండి, కాసు కూర్చోం కదండి, ఎప్పుడు మెసేజ్ వస్తుందో ఎప్పుడు ఒకసారి చూసుకుంటాం, ఒకసారి యూ చూసుకో. హ్యావ్ టు డు ఇట్. పెళ్లి ఎందుకు చేసుకో? Why 1 madam? minute లో 15 times మొబైల్ చూడొచ్చు కానీ రిప్లై చేయడానికి time ఉండదా? ఏం చూస్తున్నారు మరి మొబైల్లో? అసలు మొబైల్ చూడడం మానేసాం మేడం. వస్తే షాప్ బిల్ వస్తుంది మాకు అంతే. నేను నెక్సెస్ మాల్లో ఉన్నాను, ఇక్కడ ఐనాక్స్ మాల్లో ఉన్నాను. నేను పక్కన కూర్చొని కూడా నెక్సెస్ మాల్ షాపింగ్. ఐఎమ్ రియల్లీ సారీ, కానీ మీకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీ అందరికీ కూడా మ్యారేజ్ అంటే ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి, అది రియాలిటీతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి కట్నం 100 కోట్లు ఇస్తానండి మేడం. ఇది కూడా ఎడిటింగ్ లో తీసేయండి. తీసేయాలా? అసలు మొత్తం తీసేస్తే ఇంటర్వ్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని తీసేయాల్సి వస్తుంది. యా. సో 100 కోట్లు. ఎనీవే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాము. ఇప్పటికైతే నేను చెప్పేది ఒకటే,
మ్యారేజ్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేసుకోవాలి మీరు, అప్పుడే మ్యారేజ్ హ్యాపీగా ఉంటుంది. మీ మేము ఎక్స్పెక్టేషన్ అలాగే చేసుకున్నాం కాకపోతే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ సరే మేడం, ఇప్పుడు విధి వక్రీకరించి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అయిపోయింది మ్యారేజ్, వదిలేమంటారు? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం అండి. సంవత్సరం, ఓకే 1 year. మీరు సేమ్ సేమ్ 1 year. 1 year. సేమ్ 1 year. ఓ అందరూ ఒకటేసారి. ఓకే, ఒక పని చేయండి, నాకు మీరందరూ 3 years తర్వాత కనబడండి. నాగార్జున గారు, అమల గారు. ఓకే అవుట్. అవుట్. ఇవన్నీ గుర్తు. 4 3 చిరంజీవి గారు, సురేఖ గారు. ఓకే మహేష్ బాబు గారు, నమ్రత గారు. ఆల్రెడీ చెప్పేసాను. అదే కన్ఫ్యూజన్ అమ్మాయి చెప్పింది. 5 జ్యోతిక గారు, సూర్య గారు. అబ్బా ఫస్ట్ ఫస్ట్ రాజీవ్ కనకల్ గారు అవుట్. రాజీవ్ కనకల్ గారు సుమ గారు. చెప్పు. సుమా గారు, రాజీవ్ కనకల్ గారు అని చెప్పు. అవుట్ 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 అక్క. రణ్వీర్ సింగ్, దీపిక పట్టుకునే. అది మీరిద్దరే మిగిలారు ఇంకా, కసిరెడ్డి చెప్పు అండ్ రాయంచ. చెప్పు కసిరెడ్డి చెప్పు. వెంకటలక్ష్మి చెత్తు వాళ్ళెవరు? పక్కూరు నెక్స్ట్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్. ఓకే కమ్ ఆన్ ఫాస్ట్. వెంకటలక్ష్మి సత్తువారు. వీళ్ళెవరు? ఈ పక్క ఊరోళ్ళు. ఓకే నెక్స్ట్. శిరీష్ కుమార్, భాగ్యలక్ష్మి, మా పేరెంట్స్. ఓకే చెప్పండి. నేను మా ఊరని చెప్తా. ఒక్క నిమిషం, వీళ్ళెవరు? లక్ష్మీ శ్రీనివాస్ ఆ మండలంలో ఉంటారు. సెలబ్రిటీసా? ఏం ఆగదు మేడం, ఇది ఎవరో ఒకళ్ళు అవుట్ అవ్వండి. 5 4 3 2 1 బిగ్ బాస్ నేమే విన్నర్. కానీ ఇప్పుడు ఈ బేసిక్ గేమ్ షో ద్వారా సెలబ్రిటీలు అయిన కొంతమందిని మన కసిరెడ్డి పరిచయం చేశారు. ఫస్ట్ ఈరబాబు, రాజమ్మ. ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే వాళ్ళే ఎక్కువ. ఓకే వాళ్ళని అడిగానని చెప్పండి. ఇన్స్టా కావాలంటే Okay. రీల్స్ పంపిస్తా వాళ్ళు. సో ఈ ఫస్ట్ గేమ్ లో విన్నర్ అయినటువంటి మీకు సప్తగిరికి సప్తగిరి గారు, మన ప్రొడ్యూసర్ గారు బత్తుల కోటేశ్వరరావు గారు, బత్తుల కోటేశ్వరరావు గారు మీకు 1116 చదివిస్తున్నారు. Thank you. 1160. తర్వాత చాలా మర్చిపోకుండా thanks అండి, తీసుకోండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నందుకు. అంతేకాకుండా మీరు ఏదైతే ఈ కాస్ట్యూమ్ వేసుకున్నారో Yeah. అది వేసుకొని మీరు బేగం బజార్ లో ఒకసారి తిరిగి రావాలంట. అది రాత్రులు, పగలు కూడా కాదు. కుక్కలు ఉన్న ప్లేస్ లో కుక్కలు లేని ప్లేస్. కోర్టు ఖర్చుల నిమిత్తం అండి మేడం అది ఇచ్చేవి. అంతే కదండి. అవును. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్తున్నాము. ఈసారి ఫీమేల్, ఇప్పుడు పురుష అని మీరు మేల్ ఓరియంటెడ్ టైటిల్ పెట్టారు కాబట్టి ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ నేమ్స్ మాత్రమే చెప్పాలి. సూపర్. ఈసారి అటు Ready. నుంచి మొదలెడుతున్నాం. ఈజీగా చెప్పారు. రాయంచ స్టార్ట్. సరస్వతి. రుద్రమదేవి. ఆమె అదేంటి మీరు ఆడుతున్నారు ఈ గేమ్? మీ ఇష్టమేనేంటి? ఓకే మీరే. లక్ష్మి. 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 యశోద. అమ్మాయి నచ్చి అమ్మాయి నచ్చింది పిల్ల నచ్చింది కాదు, అది ఫీమేల్ ఓరియంటెడ్. ఓకే సరే. సత్యభామ. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలు. ఏంటో నేను ఏం ఆడిస్తున్నానో వీళ్ళు ఏం ఆడుతున్నారో అది చెప్పండి. ఊహ. ఊహ. ఏమండి ఊహ అని సినిమా రాలేదు, శ్రీకాంత్ గారు వాళ్ళ ఆవిడ పేరు ఊహ. ఊహ ఉందిగా సినిమా ఉందండి. ఉందిగా. నిజంగానా? అప్పుడు మనం పట్టలేదు లెక్క. ఓకే సరే మీరే మీరే. ఏది లేడీ ఓరియంటెడ్ చెప్పండి మూవీస్ టైటిల్స్. ఎన్ని ఉన్నాయి టైటిల్స్? మర్చిపోయి ఏవేవో చెప్తున్నారు. పౌర్ణమి. పౌర్ణమి. పౌర్ణమి లేడీ ఓరియంటెడ్ టైటిల్. ఓకే లక్ష్మీ కళ్యాణ్. లక్ష్మీ కళ్యాణ్. గంగూబాయ్. పిల్లలు నువ్వులే జీవితం. బేబీ. పద్మావతి. అమ్మా పాస్. అవుట్. పాస్. పాస్. అతను పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయాడు. నేను కూడా పాస్ అయిపోయాను. నేను ఎప్పుడో పాస్ అక్క. హీరామండి. ఆ? హీరామండి. హీరామండి కరెక్ట్. కళ్ళం ఊరే. ప్రియామనే. హీరామండి. ఏమండి ఏంటండి ఎళ్ళాం ఊరెళ్ళింది ఇవన్నీ ఓరియంటెడ్ టైటిల్స్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి ఈ గేమ్ ఆడుతున్నాను. ఓకే నువ్వు చెప్పమ్మా. మా ఇంటి బంగారం. ఏదోలే పక్క గాలి పడినట్టుంది. మీరు ముగ్గురే ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు గేమ్ లో. 5 4 3 2 1 అవుట్. మీరు ముగ్గురే. పద్మావతి. అయిపోయింది చెప్పేసి. అవును కసిరెడ్డి నువ్వు ప్రతి గేమ్ లో మిగిలిపోయేలా ఉన్నావు. మిగిలిపోయి చెప్పు రే. ఏమండి ఆవిడ వచ్చి ఇంట్లో ఇల్లు వంటింట్లో పేరు. కాదు, మా పెళ్ళాం మీద ఒట్టు, మీ పెళ్ళాం చాలా మంచిది. నెక్స్ట్ అదే అనుకుంటా. ఓకే మీరు లాస్ట్ 6 ప్రతివతులు.
ఈ గేమ్ క్యాన్సిల్ ఈ గేమ్ క్యాన్సిల్ ఎవరికి లేదు మనీ. భక్తుల కోటేశ్వరరావు గారు ఇందాక ఇచ్చిన క్యాన్సిల్ క్యాన్సిల్ అండి, ఈ గేమ్ క్యాన్సిల్. అబ్బా, క్యాన్సిల్ అయింది, ముందు ప్రీవియస్ అమౌంట్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయింది. ఇందాకటి వెనక్కి తీసుకున్నాం. ఓకే భక్తుల కోటేశ్వరరావు గారి అకౌంట్ లోకి మళ్ళీ మేము తిరిగి వేసేసాం. ఓకే ఓకే, ఇప్పుడు గొడవలు అనేవి దేనికి వస్తాయి? ఇది గేమ్. ఓకే రెడీ? ఇప్పుడు మధ్యలోంచి స్టార్ట్ చేస్తున్నాం. విశ్వ సప్తగిరి స్టార్ట్. అనే నైట్ మొగుడు వేసుకుంటే పెళ్ళాల గొడవలు మధ్యలో గొడవలు వస్తాయి. ఎందుకు వస్తాయి? నైట్ వేసుకుంటే గొడవలు వస్తాయి. చీర కట్టుకోండి ఎప్పుడు. ఓకే మీరు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకో. క్యాన్సిల్. ఇద్దరు ఒకటి నేను చెప్పకూడదు. చెప్పకూడదు. పాస్. పవన్ మళ్ళీ వేరే చెప్పు. అయిపోయింది దాన్ని మళ్ళీ 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 అర్థం. నైటీలు అన్నట్టుగా లుగ్గీలు కట్టుకుంటే చెప్పు. లుగ్గీలు కట్టుకుంటే అది కరెక్ట్. బనీన్లు వేసుకుంటే చిరాగ్గా ఉంటాం. బనియన్ జబ్బల బనియన్. ఏం చేసినది ఉంటుంది. ఓకే టైంకి రాకపోతే గొడవలు అవుతాయి. క్వార్టర్ వేస్తే వస్తుంది. చెప్పు. అది కూడా ఉంది. సీక్రెట్స్ దాస్తే వస్తాయి గొడవ. దాస్తే షాపింగ్ చేస్తే అబద్ధాలు చెప్తే అమ్మా చాలా వచ్చాయండి. చాలా వచ్చాయి. గొడవలు రావడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయని అర్థమైంది నాకు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని ఇంకోటి చెప్పారు. చెప్తానండి, చెప్పండి. ఇంట్లో పనులు చేయకపోతే ఇంట్లో పనులు చేయకపోతే ఓ వెరీ గుడ్. నువ్వు ఆ చీరకి వెళ్ళి నువ్వే వస్తావా? పాపం ఆయన ఇక్కడ డైరెక్షనే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఊడ్చి ఆయన పని వెరీ గుడ్ అండి. ఇట్ ఇస్ వెరీ గుడ్. జోక్ కాదు, ఇది సీరియస్. అవే చేయించానండి వీళ్ళతో. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. ఉమ్. ఆ అబద్ధాలు ఏంటి? నేను చెప్పనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళచ్చు. మీ దగ్గర చాలా ఉన్నాయా? మా అమ్మాయికి ఏ లవ్ లేదు, ఎవరు లేరండి. ఫస్ట్ ఓకే అదే అండి, అంటే ఉన్నా సరే లేరని చెప్తా ఉంటారు. మార్చి చెప్పాలి మీరు ఇప్పుడు. ఇది గేమ్ ఇది. ఆ. Main road పైన రావచ్చు. రియాలిటీలోకి వెళ్ళిపోయింది. సారీ. ఏం కదా, వండిన వంట చాలా బాగుందని ఒప్పుకోకపోతే గొడవలు వస్తాయి. Yes. అది కాదు నేను అంటుంది. పెళ్లి చేసే ముందు ఏం చెప్పాలి? 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేస్తారు అంటారు అదే, కదా. మా దాంట్లో ఒక అమ్మాయి అబద్ధం. చాలా బాగా వండుతుంది అని అంటుంది. అమ్మాయి చాలా మా అమ్మ బాగుంటుంది. చెప్పలేదు కదా. ఓకే మీ వెళ్ళిన అమ్మాయిని తర్వాత మా నేను అమ్మాయిలా చూసుకుంటాను. ఆ, ఆ? పాపం. అది అత్తగారు చెప్తుంది పాప, ఈవిడికి తెలియదు. అది అత్తగారు చెప్తుంది కదండి. అదే అబద్ధం కదా. ఓకే అది ఓకే. అబద్ధం అంట. మా అబ్బాయి చాలా మంచోడు. సూపర్ ఇంట్లో అన్ని పనులు చేస్తాం. చేస్తాడు. రేపు వెళ్తే నేర్పించాం అమ్మాయికి. అక్కడ రేపు ఇంటికి అమ్మాయికి వెళ్తే ఇంట్లో అన్ని పనులు ముత్యమంతా నేర్పించాం. పసుపు ముఖమే. మా అబ్బాయి 6 తర్వాత ఇంట్లోనే ఉంటాడు. అది అసలు బయటికి వెళ్ళడం. ఓకే మా అమ్మాయి అసలు బయటికే వెళ్ళదు. ఓకే మా అమ్మాయి రీల్స్ చేయదు, ఏమీ చేయదు, చాలా పద్ధతిగా ఉంటుంది. మా రీల్స్ చూసే వాళ్ళందరూ పద్ధతిగా లేని వాళ్ళ. మీరే ఈ జుట్టు ఒరిజినల్, అదొక అబద్ధం. అంటే చెప్పకూడదు. ఓకే, నా జుట్టు ఒరిజినల్ అని అబద్ధం చెప్తారు. ఓకే మా అమ్మాయి అసలు గొడవనే చేయదు ఇంట్లో. యా పాపం అసలు చాలా సాఫ్ట్. మా అబ్బాయి ఏ అలవాట్లు లేవు. మీరు ఏం అడిగితే అది ఇస్తాం. ఏమి ఇస్తావు? ఉండదు ఇస్తావు. మా అమ్మాయి మీ మాటే వింటది. ఓకే మా అమ్మాయి పొద్దునే లేస్తుంది. ఎందుకు? అది పెళ్లి చేసుకోబోయే వాళ్ళు విన్నారు కదా ఇవాళ మన పురుష టీం వాళ్ళు చెప్పినవి. మీరు కూడా ఒక్కసారి ఎవరైనా ఇవన్నీ చెప్పినట్టయితే నమ్మద్దు. డబుల్ చెక్ చేసుకోండి. పెళ్లి చేసుకుని వీటిలో ఏమైనా ఉన్నాయా లిస్ట్ లో ఒకసారి చూసుకోండి. ఏమన్నారు? గొడవలు ఆడదు. ఒకసారి అన్ని ఎంక్వైరీలు చేసేసుకోండి. సో అది ఇవాళ మన పురుష టీం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. ఆయన హీజ్ అ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ అండి. కాదండి, శ్రవణ్ భరద్వాజ్, మళ్ళీ రావా, ప్రేమ ఇష్కి కాదని అవన్నీ చేశారు. నాకు మళ్ళీ రావా నుండి పరిచయం ఆయన. ఓకే అండ్ ఇంకొక బత్తుల కోటేశ్వర గారు ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు అక్క. ప్రస్తుతం థియేటర్ ఉన్న పొజిషన్ లో జనాలు ఎవరు లోపల రావట్లేదని కనుకలేదు. ఆ థియేటర్ అదే తీసుకున్నట్టయితే ఇది ఉంచుదాం, లేకపోతే తీసేద్దాం. తీసేద్దాం. ఉంటే అప్లై చేద్దాం. అదే ప్రీలో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడండి. 18వ తారీఖున మాట్లాడు. అంతే. సరే అందరూ ఒక్కొక్క లైన్ అబౌట్ ఈ పురుష సినిమా ఎందుకు చూడాలి. స్టార్ట్ విత్ యు విషిక. ఆడియన్స్ ఇప్పుడు సమ్మర్ లో చాలా వేడివేడిగా ఉన్నారు కాబట్టి మంచి కూల్ ఫన్ వైబ్ వచ్చే మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది. ఓకే పెళ్ళైన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికోసం అయితే ఖచ్చితంగా చూడాలి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎందుకు ఇడిపోతున్నారు చిన్న చిన్న వాటికైనా దానికోసం. మెసేజ్ ఓరియంటెడ్.
ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఎంటర్టైన్మెంట్. యా హాసిని. హస్బెండ్స్ టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా హెరాస్ చేయాలి ఈ సినిమా చూడాలి. నేనైతే చూడాలి. ఓకే చూడాలండి. చూడాలి సినిమా కాబట్టి చూడాలి. చెప్పండి ఏదో డైరెక్టర్ చెప్తాడు మళ్ళీ చెప్తాను. Okay. నేను 2 లైన్స్ చెప్తానండి. చెప్పండి. అయ్యో ప్లీజ్. 3. ఫస్ట్ ఈ కథ బొత్తుల సరస్వతి గారికి అండ్ కోటేశ్వరరావు గారికి, అంటే కోటేశ్వరరావు గారు వాళ్ళ డాటర్, వాళ్ళిద్దరికీ చెప్పానండి ఈ కథ. థియేటర్లో మీరు చూసే ముందు నేను కథ చెప్పినప్పుడు వాళ్ళు ఈ కథను నమ్మారు. ఇద్దరు కూడా ఈ కథ తీస్తే బాగుంటుంది, బాగా వర్కౌట్ అవుతుంది, కుటుంబం అంతా కలిసి ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు అని వారిద్దరికి అనిపించిందండి. వారిద్దరికి అనిపించి నాకు అవకాశం ఇచ్చారు ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా తీసే టైంలో కూడా ఎక్కడ ఏమాత్రం వెనకాడకుండా ఖర్చుకి పెట్టి చేశారు. అందువల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు మీరు టీజర్ చూసారు, బాగా అనిపిస్తుంది అని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళిద్దరూ నాకు చేసిన సపోర్ట్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రేక్షకులకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో ఒక 2 గంటలు సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అరే వేస్ట్ అయింది టైము అని అనిపించకుండా ఈ చూసిన 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లవ్లీ ఫీలింగ్ని పట్టుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చూడాలండి. సూపర్ అండి. అలాగే మీకు కూడా ఇది డెబ్యూ ఫిలిం. Yes. సో బాగా ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ పవన్ మీకు కూడా చెప్పండి పవన్. ఎంటర్టైన్ అవుతూ ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకోవచ్చు మరి మూవీ. ఎస్. Yeah. అండ్ ఆల్రెడీ మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు చాలా ఉంది. Yeah. అండ్ మీ నాన్నగారికి కూడా యూ బికమింగ్ అన్ యాక్టర్ ఇస్ హిస్ డ్రీమ్ ఆల్సో. అది తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను Thank you. మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను.